వ్యూస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికల ముందు వరకు ఆయన మాట్లాడిన మాటల్లో ముఖ్యంగా అసలు చంద్రబాబు నాయుడికి పరిపాలన రాదు, చంద్రబాబు నాయుడు అసలు ఏమీ అభివృద్ధి చేయలేదు, చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్స్ అన్నీ కూడా గ్రాఫిక్సే, నేను వస్తే అమరావతి అద్భుతంగా కడతా, అద్భుతమైన డెవలప్మెంట్ అందిస్తా, రాజన్న బిడ్డ అంటే రాజన్న కన్నా దక్కి రాజశేఖరుడిని గొప్పడని నిరూపిస్తా అని చెప్పేసి అన్నాడు. పేరు అధికారానికి వచ్చిన తర్వాత కొద్ది నెలలే గడిచింది అంతే. అమరావతి రాజధానిగా పనికిరాదు, అమరావతిలో పునాదులు వేయాలని సరే ఎక్కువ డబ్బులు కావాలి, బిల్డింగ్లు కట్టడం ఎక్కువ డబ్బులు కావాలి, ఇది ఒక శ్మశానం అని చెప్పేసి ఇంక రకరకాలుగా మాట్లాడు. మరి ఎటువంటి పరిపాలన చేస్తున్నారు ఇన్నాళ్ళు అంటే అదే అమరావతిలో ఏవైతే గ్రాఫిక్స్ అన్నారో, బొమ్మలు అన్నారో, అట్టముక్కలు అన్నారో అదే సెక్రటరియట్, అదే అసెంబ్లీలో. ఒకనాడు ఎక్కడైతే నీళ్ళు వచ్చాయి అసలు కడతమే రాలేదని అన్నారో అక్కడ ఒక చుక్క నీళ్ళు రాలి, ఇప్పుడు అక్కడే బ్రహ్మాండంగా పరిపాలన సాగిస్తూ ఉన్నారు. అంటే దీని అర్థం ఏంటి? గతంలో చెప్పిన అబద్ధాలు. అమరావతి రాజధాని చెప్పింది అబద్ధం. సరే 3 రాజధానులు అన్నారు, 3 రాజధానులు కానీ 3 చోట్ల 3 ఇటుకలు అన్న పెట్టారా వీళ్ళంటే? కర్నూలు న్యాయ రాజధాని అన్నారు, అదేం లేదని చెప్పేసి ఏకం సుప్రీంకోర్టులోనే చెప్పారు. జ్యుడిషియల్ అకాడమీ ఏదో రీసెంట్గా వచ్చి ఉండే న్యాయమూర్తులు కూడా వచ్చినారు, అమరావతిలోనే పెట్టున్నారు. అది హైకోర్టును తరలించాలంటే ఆశామాషి కాదు, నమ్మేవారు ఉన్నారని చెప్పేసి ఇది పడితే చెప్పేస్తారు వాడు, అంతే. అది అయ్యేది కదా, వాళ్ళ విషయం వాళ్ళకే తెలుసు. హైకోర్టు బెంచ్ పెట్టాలన్నా సరే అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇన్ ఫ్యూచర్ అది ఏ గవర్నమెంట్ వచ్చినా సరే వైజాగ్లో ఒక హైకోర్టు బెంచ్, కర్నూలులో ఒక హైకోర్టు బెంచ్ అండ్ అమరావతిలో ఒక మెయిన్ హైకోర్టు, ఇలా 3 అయితే ఉంటే నాకు అనిపిస్తా ఉంది. కమింగ్ టు వైజాగ్ అన్నారు, రాజధాని ఏంటి రాజధాని? ఋషికొండ భయంకరంగా పర్యావరణానికి విఘాతం కలిగించేలాగా తొలిచివేసి బిల్డింగ్లు కడతామా? అండ్ మిగతా చోట్ల ఉన్నటువంటి భూములకు సంబంధించి నిత్య వార్తలు వింటున్నాను, కబ్జాలని అవని ఇవని అడవులు కొట్టేశారని అందని ఇది అని చెప్పేసి రకరకాలు. సరే అవన్నీ తర్వాత మాట్లాడదు, ఇప్పుడు ఏం మాట్లాడదాం? 3 రాజధానులు అని చెప్పినటువంటి ఈయన 3 రాజధానులలో ఒకటే రాజధాని వైజాగ్, నేను త్వరలో వస్తానని చెప్పేసి మొన్న మధ్య చెప్పిన సందర్భం మనం విన్నాం. ఇప్పుడు అక్కడ త్వరలో వెళ్తున్నానని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అదేమంటే ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధి కోసం అక్కడ సమీక్షలు నిర్వహించాలని చెప్పేసి ఏదో సమీక్షలు నిర్వహించాలంటే ఈయన ఒక్కడే వెళ్ళొచ్చు. రీసెంట్ రిలీజ్ అయిన జీవోలో అధికారులు వాళ్ళకి సంబంధించి కూడా మిలియన్ టవర్స్ కాండియంట్ అని చెప్పేసి ఆల్రెడీ ఒక కంపెనీ ఉంది అక్కడ, బీపీఓ, వాళ్ళ సైతం మిలియన్ టవర్స్ నుంచి ఖాళీ చేపిస్తూ ఉన్నారు. అరే ఉత్తరాంధ్ర నిరుద్యోగులకి ఐటీ జాబులు చేయాలని చెప్పేసి అనుకున్న వాళ్ళకి ఉపాధి అవకాశాల కోసం కట్టించిన బిల్డింగ్స్ అవి, చంద్రబాబు నాయుడు కట్టించిన బిల్డింగ్స్ అవి, వాటిల్లో వెళ్ళి వీళ్ళ అధికారులు ఉండబోతూ ఉన్నారు. కొత్తగా ఏం కట్టలే ఇప్పుడు కూడా, కానీ 3 రాజధానులు అది జగన్ వల్లే సాధ్యం. అది కూడా వాళ్ళ ఉపయోగం లేనటువంటి 3 రాజధానులు, పొంతలు లేనటువంటి 3 రాజధానులు. దయచేసి ఆలోచించండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ఏ మాత్రం తప్పట్టే ఉద్దేశం నాకు లేదు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను. సార్ మీరు 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత మీరు ఏం చేస్తున్నారు? అమరావతిలో కొత్తగా మీరు కట్టిందేంటి, కర్నూలులో మీరు కొత్తగా కట్టిందేంటి, వైజాగ్లో మీరు కొత్తగా కట్టిందేంటి? ఈరోజు వైజాగ్కి మీరు అసలు ఎందుకు వెళ్తున్నారు? దయచేసి వైసీపీ అభిమానులు సరే మీరైనా ఆన్సర్ చెప్పండి చాలు. ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కట్టి కదా మరి వెళ్ళాలి. డెవలప్మెంట్ అంటే అసలు ఏంటి? ఉన్నటువంటి కంపెనీలు కూడా పంపించి అందులో వెళ్ళి ప్రభుత్వ అధికారం ఉంచటమా? కొత్తగా ఉద్యోగాల రేటు రావట్లేదు, కనీసం ఉన్న కంపెనీలో ఉద్యోగాలు తెచ్చుకుందంటే వాటి కూడా వేరే చోట పంపేయటమా? డెవలప్మెంట్ అంటే అసలు ఏమీ లేదు, ఇంతకుముందు ఏం కట్టలేదని చెప్పేసి అబద్ధం చెప్పి ఇప్పుడు వాటిలో వెళ్ళి ఉండటమా? వీళ్ళు కొత్తగా నిర్మించడం లేదంటే ఆల్రెడీ ఉన్నట్లు వెళ్ళి ఉండటమా? ఇట్స్ సిన్సియర్ రిక్వెస్ట్ అండి. మీ దగ్గరికి వచ్చే పాలకులు ఎవరైనా సరే క్వశ్చన్ చేయండి, ఏం చేశారు మీరు? రోడ్లు, మద్యపాన నిషేధం, ఉద్యోగాలు ఏమున్నాయి? సీరియస్లీ నాకు చాలా చాలా బాధ వేస్తుంది. ఈరోజు వైజాగ్లో కొత్తగా ఏదైనా బిల్డింగ్లు కట్టి అందులోకి వెళ్తే సంతోషించేవాడిని. అరే కొత్తగా ఏం కట్టకుండా ఉన్నట్లు కంపెనీ కూడా వెళ్ళగొట్టి అందులోకి వెళ్ళడం ఏంటండి? అంటే ఇక్కడ అమరావతి నుంచి అర్ధాంతరం వదిలేయటం ఏంటి? అదే మేము వదిలేయట్లేదు, ఉంది అది శాస్త్ర రాజధాని అంటారు. ఎన్ని వేల ఎకరాలు, ఎన్ని వేల మంది భూములు ఇచ్చిన వాళ్ళు అప్పుడు సపోర్ట్ చేసిన కూడా వీళ్ళేగా, ఇప్పుడేంటి మరలా ఇలా అంటే? నో ఆన్సర్. ఒకవేళ ఆన్సర్ ఉండగానే ఏం చెప్తారు? 3 ప్రాంతాల అభివృద్ధి అంటారు. 3 ప్రాంతాల అభివృద్ధి అంటే 3 చోట్ల సీఎం ఉండటమా? కాదు కదా.
సీఎం అన్నవాడు ఎక్కడి నుంచైనా పరిపాలన చేయొచ్చు, కానీ ఎలా ఉండాలా? అభివృద్ధి అనేది ఉండాలా? డెవలప్మెంట్ అంటే ఏంటి? సీఎం అటు ఇటు వెళ్ళటమా? కాదు కదా. డెవలప్మెంట్ అంటే కంపెనీలు ఉండాలా, అండ్ ప్రభుత్వానికి సంబంధించేసి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఉపాధి అవకాశాలు వచ్చే విధంగా ఉండాలా. ఇన్వెస్ట్మెంట్లో ఏమైనా బటన్ నొక్కే డబ్బులు ఇచ్చారు. అందుకే ఈరోజు లోకేష్ అంటూ ఉన్నాడు, సైక్ అని ఊరకు కాదు జగన్మోహన్ రెడ్డి అనేది అమరావతిని అర్ధాంతరంగా వదిలేసి మిలియన్ టవర్స్ అని చెప్పేసి ఐటీ ఉద్యోగుల కోసం, ఐటీ కంపెనీల కోసం కడితే అందులో ఉన్న వాళ్ళని పంపించేసి ఈయన ఉద్యోగులు వెళ్ళి ఉంటామని అంటున్నారు. ఏంటి అసలు ఇది? అంత అవసరమే ఉంది? ఎక్స్పైరీ డేట్ దగ్గరకు వచ్చేసింది జగన్ రెడ్డి, గుర్తుంచుకో. ఇక 3 నెలలు ఉంది. ఇది నవంబర్ అయిపోయింది, ఇక డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, ఇంత 3 నెలలే. ఇక మార్చి కల్లా ఎన్నికల కోడ్ అనేది వచ్చేసింది. నీకు ఇంకా అప్పుడు టైం అయిపోయినట్టే. ఒకవేళ ఎన్నికలు కూడా రాలేదు అని అనుకున్నట్టయితే, నోటిఫికేషన్ రాలేదు అనుకున్నట్టయితే, ఇక ప్రజలు మీ వాళ్ళ దగ్గర కూడా రానివ్వరు. ఆల్రెడీ సామాజిక సాధికారతలను వెళ్తున్నారు కదా. ఏ రకంగా జనాలు ఆ సభలకు వెళ్లకుండా విడిదిరిగి వెళ్తున్నారని చూస్తున్నాం కదా. కుర్చీలు ఏ రకంగా ఖాళీ ఉన్నాయి చూస్తున్నాం కదా. మొన్న వరకు గడప మన ప్రభుత్వం వెళ్ళిన చోట కూడా జనాలు ఏ రకం క్వశ్చన్ చేస్తే వారిని ఏ రకంగా వీళ్ళు గొడవ పడ్డారు మనం చూసామా? ఇన్ కేసు ఊళ్ళో ఎవరైనా గట్టి వాళ్ళ మీద ఎలా కేసులు పెట్టారు మనం చూసామా? ఎక్కడండి పరిపాలన ఉంది అసలు? ఇదే పరిపాలన? ఎంతమంది ముఖ్యమంత్రులు నేను చూస్తున్నాను, అండ్ పరిపాలన గురించి నేను సవివరంగా అధ్యయనం చేస్తూ ఉన్నాను, కానీ ఈవేళ పరిపాలన చేస్తున్న మనిషి అయితే నేను చూడలే. సో లోకేష్ లాగో జనసేన లాగా నాయకులాగా నేనైతే ఏం మాట్లాడలేను, కానీ బట్ సూటిగా ఒక జర్నలిస్టులు అయితే అడగదలుచుకున్నాను. మీరు 3 రాజధానులు అని చెప్పేసి 3 చోట్ల మీరు కట్టిన నిర్మాణాలు ఏంటి? 3 రాజధానులు చెప్పిన చోట మీరు డెవలప్ చేసింది ఏంటి? 3 రాజధానులు అని చెప్పినటువంటి చోట మీరు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదిగో పలానాది చేతిలో నిలిచిపోయే విధంగా గొప్పగా మేము కట్టాం, ఇదిగో మేము పలానా పని చేస్తాం, దీనివల్ల ఎంతోమందికి ఉపాధి కలిగింది, దీనివల్ల ఎంతోమందికి లబ్ధి చేకూరింది, ఏమున్నాయి చెప్పండి. ఇంకా అంతకుమించి ఏమొద్దు. ఇంత దారుణమా? ఇక్కడ అమరావతిలో ఉన్న వాళ్ళు చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లోనే ఉన్నారు. గతంలో ఏదైతే గ్రాఫిక్స్ అన్న అట్టమొక్కలు అన్నారో అక్కడే ఉన్నారు, ఏ చిన్న ఇబ్బంది లేకుండా. అంటే బ్రహ్మాండమైన నిర్మాణాలు కట్టున్నాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వైజాగ్ వెళ్తున్నారు వాళ్ళు, అక్కడ కూడా ఏంటి చంద్రబాబు నాయుడు కట్టిన బిల్డింగ్లే అవి కూడా. సో ఇక్కడ ఈయన కట్టిన బిల్డింగ్లే కొత్తగా కడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా? దట్ మీన్స్ వాళ్ళ ప్రభుత్వానికి తెలియదా? ప్రజావేదిక కూల్చారు, రివర్స్ ఎండింగ్ అని చెప్పేసి పోలవరం వచ్చేసి కంప్లీట్ కాకుండా ఆపినారు మధ్యలో. ఇలా చెప్పుకుంటే పోతే చాలా వరకు పనులు కూడా చాలా చోట ఇన్కంప్లీట్గా ఉన్నాయి అంటూ ఉన్నారు. ఆ జగనన్న కళ్ళు కూడా ఈరోజు చూసే అక్కడ పేపర్లో ప్రభుత్వం కట్టించదు మీరే కట్టుకోండి అని చెప్పేసి జనాలకే వదిలిపెట్టేశారు కొన్ని చోట్ల. అయితే ఆ టిట్కేళ్ళు అయితే టీడీపీ హేమో చాలా వరకు కంప్లీట్ అని బ్యాలెన్స్ అది కొంత ఉంటే దాన్ని ఎందుకు సాగదీసి ఇప్పుడు ఇది కంప్లీట్ చేసి ఇవ్వబోతున్నారు. అందులో కూడా అరకొర ఏదోటి మళ్ళీ ఇబ్బందులు ఉంటూనే ఉన్నాయంట. సో ఇలా చెప్పుకుంటూ పోతే పాజిటివ్ చదువుతుంటే ఒక్కటి కనిపించలేదండి. బట్ 3 రాజధానులు అంటూ వీళ్ళు ఆడిన ఆట వల్ల ఇబ్బందులు పడేది అయితే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలే. అండ్ ఈరోజు వైజాగ్ అని ఏదైతే ఈయన సంక్షేమం తర్వాత సమీక్ష అని చెప్పేసి వెళ్తున్నారో ఖచ్చితంగా కోర్టు వైలేషన్ కింద వచ్చింది. డిపార్ట్మెంట్లో అక్కడ తరలిపోతున్నాయి, ఇది కరెక్ట్ కాదు అన్న వేళ కోర్టుకు వెళ్తారు. కోర్టు అక్షంత అయితే వేసిద్దని నాకైతే అనిపిస్తా ఉంది.